ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గన్తో బెదిరించి దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశామని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపాలపల్లి మండలం రుద్రారం గ్రామంలో గత 3 రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నర్సయ్యను మంకీ క్యాప్లు ధరించి ఆగంతుకులు గన్తో బెదిరించినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేశామని తెలిపారు. జిల్లా మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి రాబరీ కేసులో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నేరము ఈ నెల 28వ తేదీ రాత్రి 9 గంటలకి పోలీస్ వారికి మొదట అన్డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో 2 ముసుగు ధరించిన వ్యక్తులు పిస్టల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి బెదిరించినారనేది ప్రధాన సమాచారం. దాని మీద ఇమ్మీడియట్గా మా యొక్క బ్లూ కోల్స్ మరియు ఎస్ఐ గారు, దగ్గరలో అందుబాటులో ఉన్న సిఐ గారు కూడా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అదే రోజు ఆ యొక్క అన్డైల్ కాల్ చేసినటువంటి బాధితుడు, ఫిర్యాదుదారుడు లక్ష్మీ నరసయ్య గారు, ఆర్ఎంపీ డాక్టర్ రుద్రారం గారు యొక్క ఫిర్యాదు మేరకు రాబరీ మరియు ఇతరత్ర సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా దీంట్లో మేము 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. 4 ముద్దాయిలు మొగిలి భిక్షపతి, 46 సంవత్సరాలు, ఆటో డ్రైవరు, సొంత ఊరు ధర్మారం, ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు. రెండవ వ్యక్తి గోవిందరాం బ్రహ్మం, 55 సంవత్సరాలు, వ్యవసాయం పనిచేశాడు, కాసులాబాద్ నిర్దొడ్డి. మూడవ వ్యక్తి రంగణమైన నర్సింహులు, ఇంకో పేరు కమలాకర్, ఇతను కూలి పనిచేస్తున్నాడు, రుద్రారం గ్రామం. మరియు 4వ వ్యక్తి నరేందర్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్, రుద్రారం గ్రామం. దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి, బ్రహ్మము, నరసింహులు ముగ్గురు కూడా నక్సలిజం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక 10 సంవత్సరాల పాటు మెదక్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్లో నక్సలైట్గా పనిచేశాడు. వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ ఆయన ఉన్నాడు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి సీఎం గారి పీరియడ్లో సరెండర్ అయ్యాడు ఆయన. అలానే ఈ బ్రహ్మము మరియు నరసింహులు కూడా సుమారు 2 సంవత్సరాల పాటు ఈ మెదక్ మరియు కామారెడ్డి ఏరియా దళాలలో జనశక్తి దళంలో తిరిగారు. ఆ తర్వాత వాళ్ళు కూడా సరెండర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా అప్పటి నుండి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. ముఖ్యంగా భిక్షపతికి గవర్నమెంట్ తరఫున ఆటో కూడా వచ్చింది, అతను ఆటో జీవిస్తున్నారు. అయితే ఈ యొక్క నేరానికి ముఖ్య కారణము ఆ గ్రామంలో లక్ష్మీ నరసయ్య డాక్టర్ ఆర్ఎంపీ గారు ఆయన ప్రాక్టీసు అస్తవాచి బాగుండడము, పేషెంట్లు ఎక్కువ ఉండడము,